ఆ బాలికకు యోగా అంటే తెలీదు. ఆసనాలు ఎలా వేస్తారో కూడా ఎప్పుడూ చూడలేదు. అయితే బాలిక చదివే పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ విద్యార్థులతో యోగాసనాలు చేయించడం చూసి తాను యోగా నేర్చుకుంటానని ముందుకు వచ్చింది. జాతీయ స్థాయి సబ్ జూనియర్ విభాగంలో 3వ స్థానంలో నిలిచి ఔరా అనిపించింది. పంగలూరు మండలం చెందలూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శృతి 9వ తరగతి చదువుతోంది. బాలిక తల్లిదండ్రులు మార్తమ్మ, లాజర్ దంపతులు వ్యవసాయ కూలీలు. చదువులో చురుకుగా రాణిస్తున్న శృతి చూపు 6వ తరగతిలో యోగాసనాలపై పడింది. తమ ఫిజికల్ డైరెక్టర్ ప్రతిమను కలిసి యోగా నేర్చుకుంటానని ముందుకు వచ్చింది. శృతి ఆసక్తి గమనించిన ఫిజికల్ డైరెక్టర్ యోగా గురించి చెప్పి ఆసనాలు ఎలా వేయాలో చేసి చూపించారు. శృతి ఒక్కో ఆసనాన్ని అవలీలగా వేస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి వెళ్ళింది. గత ఏడాది డిసెంబర్లో మహారాష్ట్ర జనగాంలో జరిగిన సబ్ జూనియర్స్ లెగ్ బ్యాలెన్స్ విభాగంలో శృతి 3వ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో సత్తా చాటిన శృతిని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. తాజాగా యోగాలోనే మరోమారు సత్తా చాటేందుకు శృతి రంగంలోకి దిగింది. ఒంగోలులో జరుగుతున్న జిల్లా స్థాయి యోగాసన పోటీల్లో పాల్గొని ట్రెడిషనల్, ఆర్టిఫిషియల్ విభాగాల్లో సత్తా చాటింది. శృతి యోగాసనాలు చూసి నిర్వాహకులు, సహచర యోగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ బాలిక శరీరంలో ఎముకలు ఉన్నాయా లేవా అని చర్చించుకోవడం జరిగింది. గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా శృతి జాతీయ స్థాయిలో మెరిసి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిద్దాం. పేరు శృతి. నేను 9వ తరగతి చదువుతున్నాను. జెడ్పీహెచ్ఎస్ చందలూరు. నేను 6th క్లాస్ నుంచి యోగా నేర్చుకుంటున్నాను. మా మేడం శిక్షణ వల్ల మా అమ్మ నాన్న చాలా సపోర్టు, మా టీచర్స్ చాలా సపోర్టు, మా హెచ్ఎం మేడం, పెద్దలు అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. జిల్లా, స్టేట్, నేషనల్కి వెళ్ళాం. నేషనల్లో 3rd ప్లేస్ వచ్చింది మహారాష్ట్ర యోగాసన భారత్లో. వాళ్ళు యోగాసనకి వెళ్ళాలని. వరల్డ్ యోగా. దీనికోసం మీరు ఎలా కసరత్తు చేస్తున్నారు? రోజు యోగా ప్రాక్టీస్ చేస్తాం. ఎన్ని గంటలు చేస్తారు? మాలో 5గురు నేషనల్స్కి వెళ్ళాం. 5గురు వెళ్ళారు. 5గురులో మొన్న ఎవరికైనా 3rd అట్లా వచ్చారా? ఫస్ట్ లేదు, నాకే వచ్చింది. డైట్ రాగి జావా, గుడ్లు, ఇంకా బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం.